ఇంకా ఆ దాడులు హిందువుల పైన బంగ్లాదేశ్ లో కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు ఆయన మీద అసలు తీవ్రమైన ఆరోపణలు పెట్టి ఆయన్ని ఇప్పుడు ఏదో పెద్ద దేశద్రోహం చేసినట్టుగా ఆయన్ని చిత్రీకరించే ఒక ప్రయత్నం అక్కడి ప్రభుత్వం చేస్తున్నది. సో అండ్ ఆయనకి అట్లీస్ట్ లీగల్ గా ఆయన తరపున వాదనలు వినిపించడానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. అండ్ అంతేకాదు 70 మంది హిందూ లాయర్ల పైన ఆల్రెడీ వాళ్ళపైన విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ వాళ్ళ మీద కూడా లీగల్ కేసులు పెడుతున్నారని వింటున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక థ్రెట్ చేస్తూ ఒక అతను మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో వచ్చింది. ఎవరైనా సరే లాయర్లు ఎవరైనా సరే చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు గారికి మద్దతుగా నిలిస్తే వాళ్ళపైన తీవ్రమైన కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన మాట్లాడుతున్న విజువల్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఇంతేకాదు ఈవెన్ ఇస్కాన్ కి సంబంధించిన బ్రహ్మచారిలు కొంతమంది భారత్ కు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని బార్డర్ దగ్గరనే ఆపేశారు. బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చెప్పాయి మిమ్మల్ని వెళ్ళడానికి మేము అనుమతించము అని వాళ్ళు చెప్పిన ఉదంతం కనబడుతోంది. ఇది నిజంగా చాలా దారుణంగా ఉంది. మన దేశంలో కూడా నిజానికి పొలిటికల్ పార్టీల నుంచి ముఖ్యంగా నాకు తెలిసి బీజేపీ నుంచి కూడా రావాల్సినంత స్పందన రావట్లేదేమో అనిపిస్తోంది. ఇంకా అక్కడ ఏదో మనం దీన్ని చాలా సీరియస్ గానే మనం తీసుకుంటున్నామా లేదా, సరే ప్రభుత్వం బ్యాక్ అండ్ చేయాల్సిన పనులు అన్ని కూడా ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేస్తోందా అనేది నాకు మీరు వివరించండి. అండ్ ఫార్చునేట్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా పదే పదే బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా మనం ఖచ్చితంగా ఆయన అభినందించాలి. పదే పదే ఒక రాజకీయ నాయకుడు, ఒక అధికారిక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంతగా బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడడం అనేది నాకైతే ఈ మధ్య అసలు నేను ఆశ్చర్యంగానే అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చేస్తున్న ట్వీట్స్ చూస్తూ ఉంటే. ప్లీజ్ మీ విశ్లేషణ వినాలని ఉంది సార్. కరెక్ట్ సాయి, మనకు బంగ్లాదేశ్ మన కళ్ళ ఎదురుగానే కంప్లీట్గా సర్వనాశనం అవుతున్నది స్పష్టంగా కనిపిస్తున్నది. హిందువులకు వ్యతిరేకంగా ఆ ప్రభుత్వము, ఆ ప్రభుత్వ యంత్రాంగము, కోర్టులు, చట్టాలు, వాళ్ళ సైన్యము వీళ్ళందరూ కూడా ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాము. ప్రతి అంశంలో కూడా హిందువులకు రక్షణ లేకుండా హిందువులని పీడించి వాళ్ళ మీద దాడులు చేస్తూ గత నెలలో రమారమి 100 ఇండ్ల పైబడి వీళ్ళు ధ్వంసం చేశారు. 20 పైబడి ఆలయాలను ధ్వంసం చేశారు. అలాగే మనకు చిన్మయ్ కృష్ణదాస్ విషయంలో చూస్తే కనుక ఈవెన్ ఇస్కాన్ బంగ్లాదేశ్ కూడా మాకు అతనితో ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళతో చెప్పించారు. ఇలా చూస్తే కనుక ఎంత హిందువుల యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ మీద జరిగిన దాడులను నిరసిస్తూ చిన్మయ్ కృష్ణదాస్ రమారమి 1.5-2 లక్షల మంది హిందువులని వీధుల్లోకి తీసుకొచ్చి ధర్నా చేయించారు. ఆయన హిందువుల ఐక్యత ఏంటో చూపించారు. ఆయన అందుకోసం అని చెప్పి ఈయనను టార్గెట్ చేసి ఈయన జైల్లో పెట్టారు. నువ్వు అన్నట్లు ఇందాక ఆయన బెయిల్ పిటిషన్ డిసెంబర్ 3-4 తేదీలో వచ్చింది. అది వస్తే బెయిల్ పిటిషన్కి అప్లికేషన్ వేయడానికి కూడా ఏ లాయర్ని కూడా అనుమతించలేదు వాళ్ళు. ఆయన లాయర్ని బాగా చితకబాది ఆయన క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఆయన మిగతా లాయర్లందరూ, హిందూ లాయర్లందరి మీద కూడాను చాలా కఠినమైన దేశ విద్రోహ చట్టాలు వాళ్ళ మీద మోపారు. సో ఇలా హిందువులను డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ వీళ్ళు ఇంత హింసిస్తున్నారు. ఆఖరికి వాళ్ళు ఇస్కాన్ పద్ధతిలో పూజ చేసి ఆయనకు ప్రసాదం నైవేద్యం తీసుకువెళ్ళి ఇద్దామని వెళ్ళినటువంటి 2 సాధువులను కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి అంత దారుణంగా ఆయన పీడిస్తున్నారు. అంతేకాదు ఈయనని సమర్థిస్తూ ఎవరైనా కోర్టుకు వస్తే వాళ్ళని చంపుతామని కూడా బెదిరిస్తున్నారు. ఇంత భయంకరంగా ఇవన్నీ జరుగుతుంటే నిమ్మకు నీరెత్తనట్టు మన సోకాల్డ్ సూడో సెక్యులరిస్ట్ అందరూ ఉన్నారు. వాళ్ళనే ఎక్స్పోజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ చాలా స్పష్టంగా చాలా అద్భుతంగా రాశారు. ఆయన ఫస్ట్ హాఫ్లో అజ్మల్ కసాబ్ని మనం ఎలా ట్రీట్ చేశాం, అతన్ని దొరికిన తర్వాత ఎలా మనం అతనికి లీగల్ అసిస్టెన్స్ ఇచ్చాము, సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేశాము, కావాల్సినటువంటి ఆహారం మనం ఎలా ఇచ్చాము, తర్వాత లోవర్ కోర్టులో అతని మీద జడ్జిమెంట్ వస్తే హైకోర్టుకి వెళ్ళి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టు తర్వాత ప్రెసిడెంట్ క్షమాభిక్ష దాకా ప్రభుత్వ ఖర్చుతోటే అతనికి ఎంత లీగల్ అసిస్టెన్స్ ఇచ్చాము, దాన్ని కాంట్రాస్ట్ చేస్తూ ఈరోజు చిన్మయ్ కృష్ణదాస్కి నిలబడడానికి ఒక లీగల్ లాయర్ కూడా నిలబడట్లేదు. ప్లస్ పైపెచ్చు ఆ కోర్టు ఏం చేసిందంటే 1 నెల రోజులు దాన్ని వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ రాకపోతే బహుశా 3-4 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని బెయిల్ పిటిషన్కి అనుమతించండొచ్చు కదా. అంటే 1 నెల రోజులు అతను సిస్టమ్ నుంచి బయటకు ఉండాలి అని వాళ్ళు నిర్ణయించారు. ఈ 1 నెల రోజుల్లో హిందూ ఐక్యత ఉండకూడదు, వీళ్ళని సతాయించాలి, పీడించాలి నిర్ణయించింది ఆ ప్రభుత్వం. అందుకని దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు. దాంట్లో ఇంకా ఆయన ఈ సూడో సెక్యులరిస్ట్ని
సో కాల్డ్ హ్యూమన్ రైట్స్ టేకేదారులని డైరెక్ట్గా ఆయన సంబోధిస్తూ ఎక్స్పోజ్ చేశారు. మనకు తెలుసు సాయి, మనకు గతంలో కరీనా కపూర్ లాంటి వాళ్ళు, స్వరా భాస్కర్ లాంటి వాళ్ళు ప్లకార్డ్ పెట్టుకున్నారు, ఐఎమ్ హిందుస్థాన్, ఐఎమ్ అషేమ్డ్, జస్టిస్ ఫర్ అసీఫా, దేవీ స్థాన్, అదే పని కఠువాలో జరిగిందని అని చెప్పి ప్లకార్డులు పెట్టుకున్న వాళ్ళందరూ ఈరోజు ఏమయ్యారు? ఇన్ని దేవస్థాన్లో ధ్వంసం అవుతుంటే వీళ్ళు ఎందుకు నోరు మెదపట్లేదు? సరే, వీళ్ళు ఇచ్చే ఆర్గ్యుమెంట్ ఏంటంటే మన దేశంలో జరుగుతున్నటువంటి వాటికి మేము స్పందిస్తాము, బంగ్లాదేశ్ వేరే దేశము, దాని గురించి మేము స్పందించాము అని కొంతమంది దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే కబాల్ ఇంక్లూడింగ్ మాధురి దీక్షిత్ వీళ్ళందరూ ప్రతి ఒక్కరిని చూస్తే కనుక బాలీవుడ్లో వీళ్ళు మరి ఆల్ ఐస్ అండ్ రఫా ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? అలాగే మనకు ఈవెన్ రోహిత్ శర్మ మన క్రికెట్ కెప్టెన్ భార్య కూడా దాన్ని సమర్థించింది. మళ్ళీ ఆల్ ఐస్ అండ్ రఫా పెట్టినప్పుడు ఆల్ ఐస్ అండ్ బంగ్లాదేశీ హిందూస్ వీళ్ళు ఎందుకు చెప్పలేకపోయారు వీళ్ళు? కాబట్టి ఈ హిపోక్రసీ అన్నది, ముస్లింలు ఏదో పీడించబడుతున్నారు, సిఏ చట్టాలు వస్తే కనుక వాళ్ళని హింసిస్తారు, పీడిస్తారు అని గగ్గోలు పెట్టినటువంటి స్వరా భాస్కర్ ఈరోజు ఏమైంది? స్టేట్మెంట్ చెప్పనా? నేను ఒక బ్లంట్ గా ఒక మాట చెప్పాలంటే కనుక భారతదేశంలో హిందువుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. హిందువుల గురించి మాట్లాడేది అంతో ఎంతో మాట్లాడేది అంటే సంఘ్ లేకపోతే బీజేపీ, వీళ్ళు మాత్రమే మాట్లాడతారు. అదర్ దాన్ దట్ నిజంగా ఇది మనమేం ఆగాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు కాకుండా మాట్లాడుతున్నటువంటి కొంతమంది ఉన్నారు అని అంటే కనుక అందులో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది ఆయన. అందుకే ఇప్పుడు మీరు అన్నట్టుగా వీళ్ళందరూ సెలెక్టివ్ గా మాట్లాడతారు, సెలెక్టివ్ గానే ఉంటారు, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ క్షేత్రంలో వాళ్ళు బతుకుతూనే ఉంటారు. దరిద్రం ఏంటంటే మనలో ఉన్న మన మెజారిటీ హిందువుల్లోనే ఈ సమస్య అంతా ఉంది. మన వాళ్ళందరూ కూడా ఈ సినిమాలకి వాటికి వీటికి, నేను నిన్న కూడా మాట్లాడుతూ అంటున్నాను, ఒక పుష్ప 2 సినిమా కోసం అని చెప్పి, సరే సినిమా చూడడం తప్పని కాదు కానీ మొత్తం ప్రపంచమే బద్దలైపోతుంది అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పరిస్థితి గురించి ఒక మాట, ఒక కనీస స్పృహ కూడా మనకు లేదే అన్నది ఫస్ట్ మనలో ఇక్కడ మారాల్సిన విషయం ఏమో అనిపిస్తుంది సార్. అంటే తరుకుపోయి కోపంతో మాట్లాడుతున్నదే సరే ఇక కరెక్ట్. అదే మనకున్న దౌర్భాగ్యమే అది. మనకు ఎంటర్టైన్మెంట్ కావాలి. దాంట్లో బాలీవుడ్కి సంబంధించినటువంటి ఖాన్లో వచ్చే సినిమాలు ఎంత దాన్ని డిస్టార్ట్ చేసి హిందుత్వాన్ని వాళ్ళు అవహేళన చేస్తున్నా అది వెళ్ళి మనం చూసేయాలి. సూపర్ హిట్లు అయిపోతాయి అవన్నీ. అలాగే పుష్ప 2 కూడా మనం చూస్తే ఇది కూడా ఒక డెకాయిట్ని సమర్థిస్తూ డెకాయిట్ని చాలా గ్లోరిఫై చేస్తున్నటువంటి సినిమా. అతను డెకాయిట్కి వెళ్లే ముందర పూజ చేస్తాడు, వచ్చిన తర్వాత పూజ చేస్తాడు. అంటే ఏంటి, హిందువులు డెకాయిట్స్ అనా మీరు చిత్రీకరించడం? లేదా ఒకసారి పూజ చేసిన తర్వాత డెకాయిటీ చేస్తే కనుక హిందువులు దాన్ని సమర్థిస్తారని దాని అర్థం నాకు అర్థం కావట్లేదు. అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, దాంట్లో ఏం కంటెంట్ ఉంది వాళ్ళకి అనవసరం. అటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. షారుఖ్ ఖాన్ సినిమాల్లో విలన్ ఎప్పుడు కూడా చూస్తే హిందువే ఉంటాడు, విలన్ ఎప్పుడు కూడా ముస్లిం ఉంటాడు. మనం చూసాం, అది మై హూనా సినిమాలో చూసాం, సునీల్ శెట్టి చేసినటువంటి రోల్, అతను కంప్లీట్ హిందూ. అతను యాక్చువల్గా జిహాదీ, పాకిస్తానీ, ఇస్లాం సంబంధించినటువంటి టెర్రరిస్ట్ని చూపించాలి, కానీ ఇతన్ని చిత్రీకరించారు. అలాగే IC-814 హైజాక్ చేసింది, కండహార్కి తీసుకువెళ్ళింది కంప్లీట్ ఇస్లామిక్ ఉగ్రవాదులు, కానీ ఆ ఉగ్రవాదుల పేర్లు హిందువుల పేర్లు పెట్టి ఆ సినిమా తీశారు. సో బాలీవుడ్ అంతా కూడా నువ్వు ఇందాక అన్నట్లు వాళ్లకు ఉన్నటువంటి ఫండింగ్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుసు. అందుకనే దీన్ని బాలీవుడ్ అనకూడదు, దీన్ని కరాచీ వుడ్ అనో ఉర్దూ వుడ్ అనో పిలవాలి దీన్ని. వాళ్ళ ఫండింగ్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి. అలాగే మనం చూస్తే కనుక ఈ పొలిటికల్ సెటప్లో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉంటుంది. ఈ ఇద్దరు ఎవరి ఆధారం వల్ల, ఎవరి సమర్థన వల్ల వీళ్ళు నిలవగలుగుతున్నారో వాళ్ళని మాత్రమే వీళ్ళు సమర్థిస్తారు, సెలెక్టివ్గా వాళ్ళని మాత్రమే ముందుకు తీసుకువెళ్తారు. దానికి తర్వాత హిందువులు అన్న వాళ్ళు వాళ్ళకు పట్టరు, ఎందుకంటే మనలో ఐక్యత లేదు, మనం హిందువులుగా ప్రవర్తించము కాబట్టి. మనం భారతీయులుగా ప్రవర్తిస్తాము, వాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించిన అంశాలే ముందుకు తీసుకొస్తారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. మనం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దారుణమైన పరిస్థితుల్ని ఎవరూ స్పందించట్లేదు. ఏదో విహెచ్పి లాంటి వాళ్ళు ఏదో ధర్నా చేశారు, ఏదో ఒక మీటింగ్ లాంటిది పెట్టుకున్నారు, కానీ మిగతా ఏ పార్టీ కూడా దీన్ని సమర్థించలేదు. అందుకని పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ చాలా కీలకమైంది. నేను ఇందాక చెప్పినట్లు ఏదో విహెచ్పియో, బజరంగ్ దళ్ళో, లేకపోతే బీజేపీనో, లేకపోతే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అవుట్ఫిట్స్ ఏదో దాని గురించి స్పందించాయంటే కనుక, ఫర్ ఇన్స్టెన్స్ ఆర్ఎస్ఎస్ ఆఫీషియల్గా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. హిందువులను ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మీకు ఉన్నది అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈకో సిస్టమ్ దాటి హిందువులను సమర్థిస్తూ మాట్లాడిన వ్యక్తులు లేరు అంటే కనుక ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం.
అందుకని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ట్వీట్ ఒక చాలా సిగ్నిఫికెంట్గా మనం భావించాలి. ఇంకో సిగ్నిఫికెన్స్ ఏముందంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు స్వయాన గతంలో కమ్యూనిస్ట్తో కలిసి ఆయన పోరాటం చేసే ఎలక్షన్లో నిలబడ్డారు ఆయన. అటువంటి వ్యక్తి కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా తను స్వచ్ఛందంగా ఇప్పుడు హిందువులను సమర్థిస్తూ మాట్లాడడము, ట్వీట్ చేయడం అనేది చాలా సిగ్నిఫికెంట్. సో ఇది ఆయన పర్మనెంట్ మార్పా లేకపోతే పొలిటికల్గా ఆయన మాట్లాడుతున్నారా అన్నది ఒక చర్చ పక్కన పెడితే, ఇప్పుడు ఆయన సమర్థిస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని మనం సమర్థించాలి, దాన్ని అభినందించాలి మనం. తర్వాత రేపటి రోజు వస్తే కనుక ఆయన కూడా కండెమ్ చేస్తాం, అలా ఏం కాదు. కానీ ప్రస్తుతానికి నాన్ బీజేపీ ఎకో సిస్టమ్ నుంచి మాట్లాడే ఏకైక పొలిటీషియన్ ఈయనే కాబట్టి ఈయనని తప్పకుండా మనం అందరం అభినందించవలసినటువంటి విషయం. ఇకపోతే బంగ్లాదేశ్లోనే పరిస్థితి మనం చూసామంటే, బంగ్లాదేశ్ సైన్యం సరిహద్దు దాటి వచ్చి మన దేశంలో భారతదేశంలో మన వాళ్ళు హిందూ మందిరం ఒకటి కట్టుకుంటుంటే ఇది కట్టడానికి వీల్లేదు, మీరు కడితే కనుక యాక్షన్ తీసుకుంటామని బెదిరించి వెళ్ళారు వాళ్ళు. అంటే మన సెక్యూరిటీ ఏముంది, మరి బిఎస్ఎఫ్ ఏం చేస్తుంది అక్కడ? బిఎస్ఎఫ్ కొంత సమయం తర్వాత వచ్చి వాళ్ళు బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ని వాళ్ళు లోపలికి తోశారు. అంటే మన దేశంలో మన హిందూ ఆలయం కట్టుకున్నా వాళ్ళ దేశంలో ముస్లిమ్స్ వాళ్ళకు అబ్జెక్షన్ ఉంటుంది కాబట్టి కట్టడానికి వీలు లేదని మన దేశంలో వచ్చి వాళ్ళు యాక్షన్ చేస్తే వాళ్ళకి ఎంతటి ధైర్యం ఉందో, ఎటువంటి పరిస్థితితో మనం చూస్తున్నాం మనం. ఇంకా బంగ్లాదేశ్ ఏం చెప్తోందంటే, మేము యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్కి బంగ్లాదేశ్ సైన్యాన్ని పంపిస్తున్నాము, కావాలంటే ఆ యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని ఇండియాలో డిప్లాయ్ చేయండి, భారతదేశంలో డిప్లాయ్ చేయండి. త్రిపురలో మా ఎంబసీ మీద దాడులు జరుగుతున్నాయి, వీళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ మమ్మల్ని కాపాడలేకపోతున్నాయి, మేమే యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో వెళ్ళి కాపాడడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే భారతదేశాన్ని ఎంత ఇన్సల్ట్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. త్రిపురలో జరిగింది ఒక ఘటన. త్రిపుర బంగ్లాదేశీ ఎంబసీ మీద కొంతమంది అగ్రెసివ్గా వచ్చి ధర్నాలు చేసి బయట ఉన్నటువంటి బంగ్లాదేశీ జెండాని దించేసి కొంత, అంటే అఫ్ కోర్స్ ఎంబసీ లోపలికి వెళ్ళలేదు, కానీ అక్కడ కొంత బార్డర్ దాని కాంపౌండ్ వాళ్ళ దగ్గర కొంత అల్లరి చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దాన్ని భారత ప్రభుత్వం కూడా ఖండించింది, ఎందుకంటే డిప్లొమాటిక్ మిషన్స్ మీద ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు. కానీ ఆ చిన్న ఘటన జరిగింది, దాన్ని హైలైట్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ అధికారి ఒకతను ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, అతను అసలు హిందువులు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నంత సురక్షితంగా షేక్ హసీనా ప్రభుత్వంలో కూడా లేరు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. కళ్ళెదురుగా ఇన్ని వీడియోస్ వస్తున్నాయి, ఇంత ఎవిడెన్స్ ఉన్నది, బ్రిటిష్ పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈవెన్ ప్రీతి పటేల్ లాంటి వ్యక్తి, చాలామంది ఎంపీలు అందరూ లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, అన్ని పార్టీల నుంచి కూడా దీన్ని కండెమ్ చేశారు. దీన్ని అర్జెంటుగా దీన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే మనకు రిపబ్లికన్ పార్టీ అమెరికాలో వాళ్ళు కండెమ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కానీ కూడా ఆ ప్రభుత్వం మాత్రం ఏమీ జరగనట్టు, ఇదంతా భారత మీడియా దీన్ని హైప్ చేస్తోంది, ఇక్కడ చాలా సురక్షితంగా ఉన్నారు, ఏమీ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక విధమైనటువంటి వాళ్ళని మసిపూసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు మన భారత పౌరులు, మనకు బంగ్లాదేశ్లో ఒక ఒప్పందం ఉంది, కోల్కతా నుంచి త్రిపుర, త్రిపుర నుంచి కోల్కతాకి మనం బంగ్లాదేశ్ గుండా వెళ్ళవచ్చు, బస్సులు ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేస్తాయి. అంటే బంగ్లాదేశ్కి సంబంధం లేదు, మనం త్రిపుర నుంచి కలకత్తా, కలకత్తా నుంచి త్రిపురకి వెళ్తున్నాం. మనం త్రిపుర నుంచి వస్తున్న బస్సు మీద దాడి చేశారు వాళ్ళు. ఇది భారతదేశం బస్సు కాబట్టి దాన్ని అదే పనిగా వాళ్ళ డ్రైవర్ ఒకతను వచ్చి దాన్ని యాక్సిడెంట్ చేసి అక్కడ ఉన్న ఇస్లామిస్టులు అందరూ వచ్చి మిమ్మల్ని చంపుతామని బెదిరించారు. వాళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళట్లేదు, వాళ్ళు భారతదేశమే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారు, బంగ్లాదేశ్ భూమిని వాడుకుంటున్నారు అంతే. ఇది మనకు షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నటువంటి ఒప్పందం, అది దాని ప్రకారం వెళ్తున్నారు. అయినా వాళ్ళ మీద దాడి చేశారు. అంటే ఎంత పాశవికత వచ్చిందో అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇంకా పాకిస్తాన్ తోటి వాళ్ళు మంత్రాలు చేసుకుంటున్నారు, పాకిస్తాన్ తోటి ఇంకా దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలు, పెయింటింగ్స్ వీటన్నిటిని ధ్వంసం చేస్తున్నారు, మొత్తం వాళ్ళ చరిత్రను తిరగరాస్తున్నారు. షేక్ ముజిబుర్ రెహమాన్ పుట్టినరోజు, ఆయన చనిపోయిన రోజు, తర్వాత వాళ్ళకు ఇతరత్ర జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి హాలిడేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తిరగరాశారు, మొత్తం కంప్లీట్గా తీసేశారు ఆ హాలిడేస్ అన్ని. ప్లస్ పాకిస్తాన్ నుంచి ఎవరైనా కనుక బంగ్లాదేశ్కి రాదలుచుకుంటే గతంలో వాళ్ళకి సెక్యూరిటీ క్లియరెన్స్ ఒక ప్రాసెస్ ఉండేది, వీడి టెర్రరిస్టా కాదా, లేదా వీడు ఏమైనా ఛాందసవాదా, ఇవి క్లియరెన్స్ చేసిన తర్వాతే వాళ్ళకి బంగ్లాదేశ్లో రావడానికి వీసా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కండిషన్ తీసేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. అంటే ఈవెన్ మనకు చూస్తే కనుక మనకు హఫీజ్ సయీద్ కానీ, జకీవుర్ రెహమాన్ లక్వీ కానీ వాళ్ళు హ్యాపీగా బంగ్లాదేశ్కి వెళ్ళొచ్చు, వాళ్ళని ఎవరు సెక్యూరిటీ క్లియరెన్స్ అక్కర్లేకుండానో ఆ దేశానికి వెళ్ళొచ్చు. వాళ్ళు అక్కడికి సెక్యూరిటీ క్లియరెన్స్ లేకుండా బంగ్లాదేశ్కి అనుమతిస్తున్నారు అంటే కనుక అది డైరెక్ట్గా భారతదేశానికి థ్రెట్ కిందే మనం భావించాలి.
కాబట్టి బంగ్లాదేశ్ క్రమేపీ మన కళ్ళ ఎదురుటే కంప్లీట్గా క్షీణిస్తూ ఒక ఇస్లామిక్ దేశంగా కంప్లీట్ కట్టర్ యాంటీ భారత్ యాంటీ హిందూ దేశంగా తయారవుతూ మనం చూస్తూ ఉన్నాం. సరే, మనం తెచ్చే ఒత్తిడి తెస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మన ఫారెన్ సెక్రటరీ సోమవారం వెళ్ళి ఆయన కలుస్తున్నారు, బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కలుస్తున్నారు. మనం ఇచ్చే వార్నింగ్ ఏంటో మనం ఇస్తాము. వాళ్ళకు పవర్ జనరేషన్ కట్ చేసాం మనము. అలాగే వాళ్ళ షిప్పింగ్ కంటైనర్స్ అన్ని కూడా ఇప్పుడు పాకిస్తాన్ తెచ్చుకుంటున్నారు. ఈ కాస్ట్ పెరిగిపోవడంతో వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ, నేను చూసాం కదా బంగ్లాదేశ్ ఢాకా బయట ఎన్ని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ మూతపడ్డాయి ఈరోజు. అక్కడ ఉన్నటువంటి ఆర్డర్స్ అన్ని కూడాను కోయంబత్తూర్, ఈరోడ్, సేలంకి షిఫ్ట్ అయ్యాయి. ఎందుకు? ఇదే సీజన్, డిసెంబర్ జనవరి సీజన్. వెస్ట్రన్ దేశాల్లో క్రిస్మస్కి, న్యూ ఇయర్కి విపరీతంగా కొనుగోలు చేస్తారు. దీని ఆర్డర్స్ అన్ని కూడా ఆగస్ట్ షేక్ హసీనాని తీసేసిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలలు చాలా క్రూషియల్. ఈ 3 నెలలు వాళ్ళకి ఆర్డర్స్ లేక మొత్తం మూసేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ. కాబట్టి భారతదేశం తెచ్చే ఒత్తిడి తెస్తున్నాం, కానీ అయినా కానీ అక్కడ ఇస్లామిక్ ఛాందసవాదం అన్నది చాలా విపరీతంగా పేటరేగిపోతుంది. ట్రంప్ వచ్చేంత వరకు బహుశా మరి ఆ పరిస్థితులు ఎలా క్షీణిస్తాయో తలుచుకుంటేనే భయం వేస్తోంది. మరి అంత లోపల రాబోయే 40-50 రోజుల్లోపు వీళ్ళు ఇంకా హిందువుల్ని ఎంతమంది చంపుతారో, ఎంతమంది స్త్రీలని అవమానం చేస్తారో వీళ్ళు, మరి ఇతరత్ర వీళ్ళ గుళ్ళను, వీళ్ళ ధార్మిక స్థలాల్ని ఎలా వీళ్ళు పీడిస్తారో తలుచుకుంటేనే భయం వేస్తోంది. అన్ఫార్చునేట్లీ మన దేశంలో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో మినహాయిస్తే మొత్తం ఈ ఇకోసిస్టమ్ అంతా కూడాను మాకేమి సంబంధం లేదన్నట్టున్నారు వాళ్ళు. ఇది చాలా అతి దారుణమైన పరిస్థితి. మనము ఒక జాగ్రాఫిక్ దేశంగా కాకుండా ఒక సాంస్కృతిక దేశంగా ఎదగాలి. మనమందరం హిందువులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రక్షణ లేకుండా ఉండి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా మనం స్పందించి భారతదేశం హిందువుల యొక్క మాతృభూమి అన్నటువంటి పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద, ప్రతి సనాతనుడి మీద ఉంది అని నేను భావిస్తున్నాను. సార్, యాక్చువల్లీ ప్రతిదానికి కూడా యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించి రిలీజియస్ ఫ్రీడమ్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు కూడా USCIRF మన భారతదేశంలో మైనారిటీలకు హక్కులకు విఘాతం కలుగుతుందని ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఇచ్చే USCIRF ఇప్పుడున్నది రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ అందులో ఎక్స్ అడ్వైజర్, స్పిరిచువల్ అడ్వైజర్ టు US ప్రెసిడెంట్, ఆయన ఇచ్చినటువంటి జానీ మూర్, తనేమో ఈ మైనారిటీస్ పైన ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కన్సర్న్ వ్యక్తం చేస్తూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ట్రంప్ కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్, నిజానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ అధికారికంగా వాళ్ళు కొలువు తీరితే గానీ ఈ బంగ్లాదేశ్ ఇష్యూకి కొంత ఉపశమనం కలగదేమో అని అనిపిస్తుంది. అంతేనా సార్? అప్పటిదాకా మనం ఇంకా ఆగాల్సిందేనా? తప్పకుండా అలాగే అనిపిస్తున్నది ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే బైడెన్ ప్రభుత్వం మాత్రం కంప్లీట్గా మహమ్మద్ యూనిస్ని సమర్థిస్తూ, మహమ్మద్ యూనిస్ చేస్తున్నటువంటి అరాచకాలని దేన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా బేఖాతరు చేసి వాళ్ళు ఒక విధమైనటువంటి కంప్లీట్గా మసిపూసే దిశగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వేదాంత్ పటేల్ ఎవరైతే వాళ్ళ స్పోక్స్మెన్ ఉన్నారో, మేము అందరికీ ఫ్రీడమ్ ఉండాలని చెప్తున్నామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశాడు. కానీ నిజంగా మహమ్మద్ యూనిస్ మీద ఎటువంటి ప్రెషర్ లేకుండా జో బైడెన్ ప్రభుత్వం సమర్థిస్తూ రక్షణ కలిగిస్తోంది అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ ప్రభుత్వానికి. ట్రంప్ వస్తేనే ఏమైనా మార్పులు మనం ఆశించవచ్చు. అంతవరకు మాత్రం రాబోయే 40 రోజుల్లో హిందువుల పరిస్థితి మాత్రం చాలా భయంకరంగా మనకైతే కనిపిస్తున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.